సభాలక్షణం అంటే సభ ఎలా ఉండాలి అంటే విద్వత్తులతో నిండి ఉండి ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్న ఉత్సాహంతో నిండి ఉన్నారో వాళ్ళతో సభ ఉండాలి. ఈరోజు నాకు సభ పూర్తిగా అదే లక్షణాలతో కనిపిస్తుంది. సమయాన్ని కాలక్షేపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీరందరూ కూడా మీ యొక్క దైనందిక జీవితంలో ఈ సమయాన్ని కేటాయించి ఏదో భక్తిని జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాన్ని అర్జించాలి అని వచ్చిన మీరందరూ కూడా నిజంగా కారణ జన్ములే. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గొప్ప జ్ఞాన జిజ్ఞాసతో ఉన్న వారి ముందు ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వాక్కు అన్న విభూతితో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నిజానికి ఇది నేను మీకు చెప్తున్నాను అని అనుకోకండి. నాతో నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు నేనే గుర్తు తెచ్చుకుంటున్నాను. మీరందరూ ప్రాజ్ఞులు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈరోజు మనకి వాక్కు అనే చర్చలో మనం సత్సంగం అంటాం కదా. ఎన్నో మనకి దైనందిక జీవితాల్లో ఉన్నా కానీ, మనకన్నీ తెలిసి ఉన్నా కానీ చర్చించుకోవడం అన్న విషయం ద్వారా మనం మళ్ళీ ఆ భగవంతుడికి దగ్గరగా జరిగిన వాళ్ళం అవుతాం. ఇక ప్రహ్లాదోపాఖ్యానం మొదలు పెడదాం. జయ విజయులిద్దరూ వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు. సనక సనందనాది మహర్షులు ఆ స్వామిని దర్శించుకోవాలని వచ్చినప్పుడు వారిని అడ్డగిస్తారు. అలా అడ్డగించిన సమయంలో సనక సనందనాది మహర్షులు కోపగించి వారికి శాపానుగ్రహాన్ని ఇస్తారు. శాప అనుగ్రహం అని ఎందుకు అంటున్నారంటే, గొప్పవాళ్ళు సాధువులు మనకు ఇచ్చేది శాపం కాదు, మనం చేసిన పాపాన్ని మన నుంచి తీసేయడానికి వారు మనకి అది అనుగ్రహంగా ఇస్తారు. ఆ రకంగా వాళ్ళు శాపానుగ్రహాన్ని ఇస్తారు. ఆ శ్రీహరికి భక్తులుగా 7 జన్మల వరకు దూరంగా ఉంటారా, లేకపోతే శత్రువులుగా ఉండి 3 జన్మల్లో చేరిపోతారా? అలా ఆ జయ విజయులిద్దరూ 3 జన్మల పాటు ఆ హరితో వైరం పొంది తిరిగి ఆ తర్వాత ఆ శ్రీహరి చేతనే సంహరించబడి వైకుంఠానికి చేరుతారు. ఇది మనందరికీ తెలిసినది. అలా ఆ జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు ఇతని యొక్క తత్వం ఏంటంటే, బయట ఏదైతే గొప్పగా కనపడుతుందో, అతి విలువైనదిగా కనపడుతుందో అదన్నీ నాకే కావాలి అనుకుంటాడు. అదంతా నేనే పొందాలి, పైగా అదంతా నేనే దాచేసుకోవాలి అనే తత్వం అతనిలో ఉంటుంది. అలా భూమిని తను తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయి దాచేసుకుంటాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, అదేంటంటే సముద్రం భూమిలోనే కదా ఉంటుంది, మరి ఆ భూమిని తీసుకుని సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. మనం చూస్తున్న సూర్యుడు ఒక్కడేనా, మనం అంటున్న భూమి ఒక్కటేనా? కాదు. అంత కోటి విశ్వంలో ఎన్నో కోటి సూర్యుళ్ళు, కోటి భూములు. అలానే ఈ విషయం నాసా కూడా నిరూపించింది. అంటే ఈ విశ్వాంతరంలో ఒక మహా గొప్ప సముద్రం ఉంటుంది. అందులో ఎన్ని భూమండలాలైనా, ఎన్ని సౌర మండలాలైనా తనలో ఇముడ్చుకునేటువంటి సముద్రం ఒకటి ఉంది అని నాసా కూడా కనుక్కుంది, ప్రచురించింది. ఇలా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఈ కథ చెప్పినప్పుడు పిల్లలు మనల్ని అడగొచ్చు, వారి యొక్క సందేహ నివృత్తి కోసం మనం ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. తర్కం కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని. అలా ఆ భూమండలాన్ని మొత్తం తీసేసుకొని తరదిగా చేసేసుకొని లోపలికి తీసుకెళ్ళి దాచిపెట్టేసుకున్నాడు. ఎప్పుడెప్పుడు రాక్షసులుగా తన యొక్క వరాలతో కానీ, తన యొక్క శక్తి సామర్థ్యాలతో కానీ ధర్మానికి వైకల్యం కనిపిస్తారో అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని సంహరించడానికి అవతార స్వీకరణ చేస్తూ ఉంటారు. అలా యజ్ఞవరాహస్వామిగా అవతరించి ఆ భూమండలాన్ని తన కోరల మీద నుంచి తీసుకొని వచ్చి కాపాడాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడిని చంపేశాడు. యుద్ధం జరిగింది, చంపేశాడు. అతను చనిపోయిన తర్వాత మొదలవుతుందన్నమాట. ఈ రాక్షసులంతా దిగి సంతానం. దిగి అంటే రెండుగా చూసేది. అంటే ఏంటి? నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, పరమాత్ముడు వేరు. రెండుగా చూసేది దిగి. ఆ దిగి సంతానమే దైత్యుడు. అదితి, దైత్యుడంటే రాక్షసుడు. అదితి ఆ
దితి అంటే రెండుగా చూడదు ఆవిడ, అంతా ఒకటిగా చూస్తుంది. అంటే నేను, నువ్వు, ఈ సమస్త భూమండలము, ఆ పరమాత్ముడు, జీవాత్మ విడివిడిగా లేరు. జగత్తుల్లో జగన్నాథుడిని చూసే తత్వం అదితి. ఆవిడ సంతానం దేవతలు. ఈ దితి యొక్క కుమారులే కదా దైత్యుడైన ఇతను కూడా ఇప్పుడు చనిపోయాడు. శోకం ఆవరించింది. చేసింది చెడ్డ పని అయినా మనకు అప్పుడప్పుడు కష్టం వచ్చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనకే ఎందుకు వచ్చింది కష్టం, చాలా బాధ. నలుగురిని చంపిన వాడికైనా తన బంధువులు చనిపోతే తనకు చాలా బాధ, తన కొడుకు చనిపోతే బాధ. అలాంటి బాధే ఇప్పుడు ఇక్కడ కూడా ఆవహించింది. ఆ హిరణ్యాక్షుడి యొక్క భార్య, వాడి పిల్లలు, ఆ దితి అనంతమైన శోకంలో మునిగిపోయారు, బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న వాళ్ళు ఎవరికి వాడు చేసిన తప్పు గుర్తు రావడం లేదు, కేవలం శోకం మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఈ హిరణ్యకశిపుడు వచ్చి మాట్లాడతాడనమాట, గొప్ప తత్వబోధ చేస్తాడు. అమ్మ, ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? ఈ శరీరంతో వచ్చిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే ఉండిపోవడం మీరు చూసారా? చూడలేదు. శరీరంతో వచ్చిన వాడు వెళ్ళిపోవాలి, తప్పదు. పూర్వము యమధర్మరాజు ఒక కథ చెప్పాడు. ఆ కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వకాలంలో ఒక చెట్టు పైన రెండు పక్షులు